ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటిదంటే, ఈరోజు భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఇది భారత రాజ్యాంగము దేశ సర్వోన్నత చట్టము. ఇది 1949 నవంబర్ 26న ఆమోదించబడి మరియు జనవరి 26, 1950లో అమల్లోకి రావడం జరిగింది. మరి రాజ్యాంగ పీఠిక 448 ఆర్టికల్, 12 షెడ్యూలు, 5 అనుబంధాలతో కూడినటువంటి లిఖిత రాజ్యాంగం. ఇది మనది లిఖిత రాజ్యాంగంగా పిలువబడుతుంది. ప్రపంచంలోనే పెద్దదనబడుతుంది, పొడవైనదనబడుతుంది. ఇది బలమైన కేంద్ర ప్రభుత్వము, 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో సమగ్ర ప్రభుత్వ వ్యవస్థను రాజ్యాంగంగా ఏర్పాటు చేయడం జరిగింది.